ఓం అస్మద్గురుభ్యో నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నిన్న మనము రాక్షసుడుకి శాప విమోచన జరగటం వరకు చదివాము. అది 2వ అధ్యాయం అయింది. ఇప్పుడు ఇవాళ రాక్షసుడికి శాప విమోచనం అక్కడ వరకు చదివాము నిన్న. ఇవాళ స్కాంద పురాణాంతర్గత శ్రీమద్ రామాయణము మహత్యము. శ్రీమద్ రామాయణ మహత్యము తృతీయ అధ్యాయము. రామాయణ మహత్యం. సనత్ కుమారుడు పలికెను, మునిలోకం నకే వన్నె తెచ్చిన ఓ నారద మహర్షి, నీవు నుడివిన ఈ గాథ మిగుల ఆశ్చర్యము గొలుపుతున్నది. రామాయణ మహత్యమును ఇంకను విపులముగా వివరింపుము. మరియు ఇతర మాసములలో రామాయణ పఠన శ్రవణముల ఫలితములను కూడా దయచేసి తెలుపుము. ఓ మునీశ్వర, ఆ విశేషములను మీ నోట విన్నప్పుడే మాకు నిజమైన తృప్తి కలుగును. నారదుడు పలికెను, ఓ మహర్షులారా, శ్రీరాముని మహిమను భక్తితో వినుటకు ఉద్యుక్తులైన మీరందరూ యథార్థముగా ధన్యాత్ములు. ఇందు సందేహము లేదు. ఎవరెంతగా ప్రయత్నించినను శ్రీరాముని మహాత్మ్యమును వినడి భాగ్యము అబ్బుట దుర్లభము అని బ్రహ్మవాదులైన మునులు పేర్కొనిరి. ఓ ఋషులారా, వినుడు. విచిత్రమైన ఈ రామాయణేతిహాసము అతి ప్రాచీనమైనది. సమస్త పాపములను పారద్రోలును, సమస్త క్లేశములను నిర్మూలించును. సమస్తం అంటే అవిద్య, అస్మిత అంటే అహంకారము, రాగ ఆసక్తి, ద్వేష అభినివేశములు అన్నవి పంచక్లేశములు. ఇవన్నీ రామాయణం వింటే పోతాయి అని చెప్పారు. పూర్వకాలంన ద్వాపరయుగంన సుమతి అను ఒక మహారాజు గలడు. అతడు చంద్రవంశం నందు పుట్టినవాడు. సద్గుణ సంపన్నుడు, 7 ద్వీపములకు ఏకైక ప్రభువు, ధర్మాత్ముడు, సత్యసంధుడు, సకల సంపదలతో తొలతూగుచున్నవాడు. అనుక్షణము రామకథలను వినుటయందే నిమగ్నుడై ఉండెను. అహంకారం లేనివాడు. అతడు నిరంతరము స్వయముగా శ్రీరాముని పూజించుచుండుటయేగాక రామ పూజాపరాయణులను భక్తి శ్రద్ధలతో సేవించుచుండెను. పూజ్యులను పూజించుటలో నిరతుడు. ఎట్టి తారతమ్యములను చూపక అందరినీ సమానముగా గౌరవించుచుండెడివాడు. ఉదార బుద్ధి గలవాడు. ఆ రాజు అందరికిని సమస్త ప్రాణులకు మేలు చేయుచుండెడివాడు. తనకు ఇతరులు చేసే మేలును మరువనివాడు. అతడు చక్కని కీర్తి ప్రతిష్టలు గలవాడు. ఆ సుమతి ప్రభువు యొక్క భార్య మిగుల గుణవంతురాలు. ఆమె పేరు సత్యవతి. ఆమె సర్వ శుభలక్షణములు గలది, పతివ్రత. ఆమె తన పతిని ప్రాణములతో సమానముగా చూసుకొనును. ఆ దంపతులు ఇరువురును నిరంతరం రామాయణ పఠన శ్రవణములందే నిమగ్నులై యుందురు. వారు నిత్యము అన్నదానములతో జలదానములతో భూతతృప్తి కలిగించుచుందురు. వారు చెరువులను, ఉద్యానవనములను, దిగుడు బావులను అసంఖ్యాకముగా నిర్మించిరి. మహాత్ముడైన ఆ మహారాజు ప్రవచన సమయము నందును శ్రవణ సమయము నందును భక్తి శ్రద్ధలతో రామాయణమునందే నిమగ్నమై యుండును. అట్లు సతతము రామశివా తత్పరుడును ధర్మాచరణం నందు కుశలుడును అయిన ఆ ప్రభువును, ఆయన ప్రియపత్ని అయిన సత్యవతీదేవిని దేవతలు సైతము అనవరతము ప్రశంసించుచుందురు. ముల్లోకములలోను మిక్కిలి ధార్మికులుగా వాసిగాంచిన ఆ దంపులను చూడగోరిన వాడై విభాండక మహర్షి పెక్కుమంది శిష్యులతో కూడి అతడికి విచ్చేసెను. ఆ మహాముని రాకను ఎరింగి ఆ మహారాజు భార్యాసమేతుడై పూజా ద్రవ్యములను సమృద్ధిగా కొని ఎదురేగి ఆయనను దర్శించెను. పిమ్మట ఆ మహారాజు అతిథి సత్కారములతో ఆ మునిని సంతృప్తిని గావించి ఉన్నతాసీనంపై ఆయనను ఆసీనుని గావించెను. అతడు అంతకంటే ఎత్తు తక్కువగానున్న ఒక ఆసనం కూర్చుండి అంజలి ఘటించి వినమ్రుడై
ఆ మహర్షితో ఇట్లా నేను రాజు నడివాను, అయ్యా పూజ్య మహర్షి, మీ ఆగమనముతో నేను ధన్యాత్ముడను అయితిని. సత్పురుషుల రాక సుఖ సంతోషములను గూర్చునని పెద్దలు పలుకుదురు. మహాత్ముల అనుగ్రహము ప్రసరించిన చోట సమస్త సంపదలను, కీర్తి ప్రతిష్టలను, అంతులేని ఆనందము, ధనధాన్యములను, సంతాన సమృద్ధి వెలువెరియు చుండునని ప్రాజ్ఞులు వచింతురు. ఓ మహాముని, సత్పురుషుల కరుణ ప్రసరించెడి చోట అనవరతము సకల శ్రేయోభివృద్ధులను సమకూర్చుండును. ఓ బ్రహ్మర్షి, విప్రోత్తముల యొక్క పవిత్ర పాదోదకములను శిరస్సును ధరించిన వానికి సకల తీర్థములందు మునిగిన సత్ఫలితములు లభించును. ఇందులకు సందేహము లేదు. ఓ బ్రహ్మర్షి శాంతాత్మ, నా సమస్త సంపదలను, భార్యాపుత్రులను మీ పాదముల చెంత సమర్పించుచున్నాను. ఈ సేవకుని ఇంకను మీకు ఏమి చేయవలయునో ఆజ్ఞాపింపుడు. వినయంతో నమస్కరించుతున్న ఆ భూపతిని చూచి విభాండ మహాముని ఆయనను తన కరతలములతో స్పృశించెను. మిగుల సంతోషంతో ఇట్లు నుడివేను. మహర్షి వచించెను, ఓ మహారాజా, నీవు పలికిన వచములన్నీయు మీ వంశోన్నతికి తగినట్లుగా ఉన్నవి. ఇట్టి వినయశీలురు అందరును పరమ శ్రేయస్సును పొందుతుందురు. ఓ భూపాల, సన్మార్గంలో సాగిపోవచ్చున్న నీ ఎడ నేను ప్రసన్నుడనైతిని. ఓ మహాత్మా, నీకు శుభ పరంపర ప్రాప్తించుగాక. నేను అడిగిన విషయములను విశదపరచుము. శ్రీ మహావిష్ణువును సంతృప్తిపరిచడి పురాణములు పెక్కుగలవు. మాఘమాసం నందును రామాయణ ప్రవచన శ్రవణములకు పూనుకొంటివి. పరమ సాధ్వి అయిన నీ ధర్మపత్నియు ఈ రామకార్యంన నీకు సహధర్మచారిణి అయి నిలిచినది. ఇట్టి మీ సేవా కార్యక్రమములకు కారణమేమో సవిస్తరముగా తెలుపుడు. రాజు నుడివేను, ఓ పూజ్య మహర్షి, మీరడిగిన ఏ విషయములకును అన్నింటినీ తెలిపెదను, వినుడు. మా దంపతుల చరిత్రము సమస్త లోకములకును ఆశ్చర్యము గొల్పునది. ఓ సాధు శిరోమణి, పూర్వజన్మంలో నేను మాలిని అను ఒక పేరుగల శూద్రుడను. సమస్త ప్రాణులకును హానిగూర్చుట ఎందే నిరతుడనై నిత్యము చెడు మార్గములలో మసలు చుండెడి వాడను. ఇతరులపై కొండెములను చెప్పుచుండెడి వాడను. ధర్మ మార్గములకు వ్యతిరేకినై దేవద్రవ్యములను అపహరించుచుండెడి వాడను. మహాపాపులతో కలిసి తిరుగుచు దేవద్రవ్యములతో జీవించుచుండెడి వాడను. గోహత్యలకును బ్రాహ్మణుల హత్యకును ఒడిగట్టుచుండెడి వాడను. నిత్యము దొంగతములకును ప్రాణవధకును పాల్పడుచుండెడి వాడను. ఎల్లప్పుడూ పరుషముగా మాట్లాడుచుండెడి వాడను. పాపాత్ముడనై వేషాలోలుడనై జీవించుచుంటిని. ఇట్లు కొంతకాలము గడిచిన పిమ్మట పెద్దల మాటలను పెడచెవి పెట్టిన కారణంన నా బంధువులందరూ నాకు దూరమేరి అంతటా దుఃఖములకు లోనై వనముల పాలైతిని. అనుదినము మృగముల మాంసములను భక్షించుచు నేను ఆకలి తీర్చుకొంచుంటిని. ఆ అరణ్యములలో బాటసారులను అడ్డగించుచు వారిని దోచుకొనసాగితిని. ఆ నిర్జన వనములలో అంతులేని కష్టములను ఓర్చుకొనుచు ఒంటరిగా జీవింపదొడంగితిని. ఇట్లుండగా ఒకనాడు గ్రీష్మతాపమునకు లోనై ఆకలి దప్పుల బాధలకు తట్టుకొనలేక మిగుల అలసిపోయితిని. ఇంతలో ఆ నిర్జనారణ్యమునందు దైవవశంన నాకు వశిష్ఠ మహర్షి ఆశ్రమము గోచరించెను. ఆ ఆశ్రమ సమీపంలోనే ఒక మహాసరస్సు ఉండెను. అది హంసలతోడను బెగ్గురు పక్షులతోడను ఒప్పుచుండెను. అడవి పువ్వులతో అది వ్యాప్తమై ఉండెను. పెక్కుమంది మునీశ్వరులు అచట చేరియుండిరి. ఆ సరస్సులో జలములను త్రాగి దాని ఒడ్డున సది తీర్చుకుంటుని. పిమ్మట చెట్లను పెకిలించి వాటి మూలములతో ఆకలి తీర్చుకుంటుని. నేను ఆ వశిష్ఠుని ఆశ్రమమునకు సమీపముననే పగిలిపోయిన స్ఫటిక శిలలను పేర్చి గోడలను నిర్మించి తిని. ఆ గోడలపై కర్రలను పరిచి వాటిపై ఆకులను గడ్డిని కప్పి ఒక చక్కని గృహంను ఏర్పరచుకొని
అందు నివసించసాగితిని. అచ్చట వేటగాని వృత్తిని అవలంబించి తిని. చాటుమాటుగా పొంచి ఉండి బహువిధములైన మృగములను చంపుచు వాటి మాంసాలను భుజించుచు 20 సంవత్సరముల పాటు అక్కడనే గడిపి తిని. ఈ సాధ్వి పూర్వజన్మలో వింధ్య పర్వత ప్రాంతంన నిషాద వంశంన జన్మించినది. అప్పుడు ఈమె పేరు కాళి. నేను వశిష్ఠాశ్రమ సమీపంన నివసించుచుండగా ఈమె నా కడకు వచ్చెను. బంధువులందరూ దూరమైపోవుటచే ఈమె కడు దుఃఖితురాలై మిగుల కృషించి ఉండెను. ఓ బ్రహ్మర్షి, ఈమె ఆకలి దప్పులతో అలంటించు అన్నపానీయములకై ఎంతయు వెదుకుకొనుచుండెను. అట్లు నిర్జనవనం నందు సంచరించుచు దైవానుగ్రహంన ఈమె నా యుద్ధకు చేరెను. గ్రీష్మ ఋతువు నందలి సూర్యతాపమునకు తోడుగా ఎదురైన కష్టముల కారణముగా మనస్తాపము ఈమెను పీల్చిపిప్పి చేసెను. అట్లు దుఃఖములతో కృషించి ఉన్న ఈమెను చూచి నాకు మిగుల జాలి కలిగెను. ఓ బ్రహ్మర్షి, వెంటనే ఈమెకు జలంను మాంసంను అడవి పండ్లను వసంగితిని. వాటిని స్వీకరించుటతో శ్రమ ఎంతయు తొలగిపోగా ఈమె మిగుల సంతుష్టురాలయ్యను. పిమ్మట ఆమె తన వృత్తాంతము అంతయు యథాతథముగా నాకు వివరించెను. ఓ మహాముని, ఆ విశేషములను తెలిపెదను వినుడు. ఓ విద్వాంసుడా, నిషాద కులంన పుట్టిన ఈమె పేరు కాళి. దావికుడు ఆమె తండ్రి. ఆమె వింధ్య పర్వత ప్రాంతములను నివసించున్నది. ఈమె నిత్యము పరుల సొత్తును అపహరించుచుండినది. నిరంతరము ఇతరులపై చాడీలు చెప్పుచుండుట ఈమెకు సహజము. పతిని చంపిన హంతకురాలగుటచే ఈమెను బంధువులు అడవుల పాలు చేసిరి. క్రమముగా ఈమె నా చెంత చేరినది. ఓ మునీశ్వర, ఈ విధముగా ఈమె తన జీవిత విశేషములను అన్నింటినీ నాకు తెలిపెను. పవిత్రమైన వశిష్ఠాశ్రమ సమీపంన నేనును ఈమెను దంపతులముగా జీవించుచుంటిమి. ప్రతిదినము మేము మాంసాహారంతో కాలము గడుపుచుంటిమి. మేము ఇద్దరము ఋషులు తినగా మిగిలిన ప్రసాదంనకై వశిష్ఠాశ్రమంనకు వెళ్ళి వచ్చుచూ ఉంటిమి. ఇట్లుండగా ఒకనాడు పవిత్రమైన ఆ ప్రదేశంన దేవర్షుల సమూహము ఉన్నప్పటికీ ఆకలి తొందరచే అతడికి చేరితిమి. మాఘమాసంన ప్రతిదినము రామాయణ పారాయణము నందు నిరతులైన విప్రులు అచ్చట మాకు కనబడిరి. నిరాహారమయుండుట చేత ఆకలి దప్పుల బాధతో మేము మిగుల అలసిపోయి కృషించి ఉంటిమి. ఆ వశిష్ఠాశ్రమంనకు మేము అప్రయత్నముగా చేరితిమి. మాలో ఏర్పడిన భక్తి కారణంగా రామాయణ గాథను వరుసగా 9 దినములు వింటిమి. ఆ సమయం నందు మేము ఉభయులము మృతి చెందితిమి. మా రామాయణ శ్రవణ కారణంగా శ్రీ మహావిష్ణువు సంతసించి మమ్మలను తీసుకుని పోవటకై తన దూతలను పంపెను. ఆ దూతలు మా ఇరువుని విమానముపై చేర్చుకొని పరమపదమునకు చేరిరి. ఆ విధంగా మేము ఇద్దరము ఆ దేవదేవుని సన్నిధికి చేరితిమి. ఓ మహర్షి, మేము అచ్చట ఎంతకాలం ఉంటిమో, ఏమి సుఖభోగములను అనుభవించుతిమో తేలిపేదను వినుము. అనేక వేల సంవత్సరములు ఆ శ్రీరామ ధామమున ఉంటిమి. పిదప బ్రహ్మలోకంనకు చేరితిమి. ఆ సత్యలోకం నందు కొంతకాలము ఉండి పిదప ఇంద్రలోకంనకు అంటే స్వర్గమునకు వచ్చితిమి. ఆ స్వర్గం నందు కొంతకాలం ఉంటిమి. అచ్చట దివ్యభోగములను అనుభవించితిమి. ఓ మునీశ్వర, అనంతరము క్రమముగా మేము ఇరువురము భూలోకమున రాజకుటుంబములలో జన్మించితిమి. రామాయణ మహిమా ప్రభావంన ఈ లోకం నందును అపూర్వ సంపదలను పొందితిమి. మేము అప్రయత్నముగానే రామాయణ శ్రవణమును చేసితిమి. ఇట్టి వైభవము మాకు లభించినది. ఓ ధర్మాత్మ, జనన మరణ భయములను వార్ధక్య భీతిని పారద్రోలునట్టి రామాయణ కథామృతమును వరుసగా 9 దినములు
భక్తి శ్రద్ధలతో సేవింపవలెను. ఓ విప్రోత్తమా, అప్రయత్నముగానైనా రామాయణ శ్రవణము చేసినచో తత్ప్రభావమున మానవులకు అనంత పుణ్యఫలములు లభించును. నారదుడు నుడివేను. అంతటా విభండక మహర్షి ఈ సమస్త గాథను విని మహారాజునకు నమస్కరించి తన తపోవనమునకు వెళ్ళెను. ఓ విప్రోత్తములారా, అందువలన వినుడు. చక్రధరుడు దేవదేవుడు అయిన శ్రీరాముని ఈ కథ సకల మనోరథములను సిద్ధింపజేసడి కామధేను వంటిది. రామాయణ మహాకావ్యము సమస్త ధర్మ ఫలములను ప్రసాదించును. కావున ఈ రామగాథను మాఘమాసం నందు శుక్లపక్షమున క్రమముగా 9 దినములు ప్రయత్నపూర్వకముగా వినవలెను. శ్రీమద్ రామాయణము అతి పవిత్రమైనది, సమస్త పాపములను రూపుమాపునది. దీనిని ప్రవచించిన వారికిని వినిన వారికిని శ్రీరాముని యందు గాఢమైన భక్తి కుదురుకొనును. ఇది శ్రీ స్కాందపురాణే ఉత్తరఖండే నారద సనత్కుమార సంవాదే రామాయణ మాహాత్మ్యే మాఘఫలానుకీర్తనం నామ తృతీయోధ్యాయ. శ్రీ స్కాందపురాణాంతర్గత ఉత్తరఖండం నందలి నారద సనత్కుమార సంవాదము నందు రామాయణ మహాత్యంన మాఘఫలానుకీర్తనము అను 3వ అధ్యాయము సమాప్తము. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమైషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సస్యాలిని యశ్వం క్షోభరిత బ్రాహ్మణः సంతు నిర్భయः. అపుత్రాः పుత్రాः సంతు పుత్రాः సంతు పౌత్రిణः. అథా సదా సంతు జీవాంశ శరదం శతం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయ సమర్పయామి. శ్రీమన్నారాయణాయ సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం అస్మద్గురు చరణానందార్పణమస్తు. సర్వం అస్మద్గురుతుల్యుల చరణానందార్పణమస్తు. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్.